ఎంట్రన్స్ షూ ర్యాక్ పెట్టే ప్లేస్ కానీ మన మెయిన్ డోర్ డెకరేషన్ కానీ. సో ఇది నేను ఇవాళ డెకరేషన్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. సో దానికని కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను, డిఐవైస్ చేశాను. సో వెరీ సింపుల్ బేసిక్ గానే డెకరేషన్ చేశాను అనమాట. వీడియో వల్ల మీ ఎవరికైనా కావాలి నా ప్రోడక్ట్స్ నచ్చినా, లేకపోతే ఎలా డెకరేషన్ చేద్దాం సింపుల్ గా అనుకున్న వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అండి. సో ఫస్ట్ అయితే కొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తాను, మిగతా అన్ని కొంచెం మెల్లమెల్లగా డెకరేట్ చేస్తున్నప్పుడు చూపిస్తూ ఉంటాను. తర్వాత లింక్స్ అన్ని కూడా తప్పకుండా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఎంట్రీ వే కదా, సో ఎంట్రీ వేకి తగ్గట్టుగా ఇలాగా వెల్కమ్ బోర్డ్ అనేది తీసుకున్నాను అనమాట. ఇది మంచి ఏదో మెటల్ తో చేశాను అనమాట. సో ఇది నేను అమెజాన్ లో తీసుకున్నాను. మంచిగా ఇలా వెల్కమ్ ఇలా దండం పెడుతున్నట్టు మనం ట్రెడిషనల్లీ మనం వెల్కమ్ చేస్తున్నట్టుగా పైన వాల్ డెకోర్ కి. ఎక్కడైనా డెకరేషన్ అని అంటే తప్పకుండా ప్లాన్స్ ఉండాలి. సో ప్లాన్స్ ఉంటే ఆ లుక్ ఇంకా మల్టిపుల్స్ అవుతాయి అనమాట. సో అంత బాగా ఒక వైబ్రెంట్ గ్రీన్ కలర్ లుక్ చాలా బాగా ప్లాంట్స్ వస్తుంది. సో ప్లాంట్స్ అని చెప్పి ప్లాంట్ పాట్స్ తీసుకున్నా. ఇవేమో నేను మీషోలోనే తీసుకున్నాను అనమాట. ఇది 2 తీసుకున్నాను. ఈ పాట్స్ కూడా సెరామిక్ పాట్, కానీ అసలు ఆ డిజైన్, ఆ లీవ్స్, తర్వాత దీని మీద డిజైన్ అంతా కూడా నాకు చాలా బాగా డిఫరెంట్గా అనిపించింది. సో అందుకని ఇది నేను తీసుకున్నాను. సో ఇప్పుడైతే నేమ్ బోర్డ్ చేద్దామని చెప్పి ఆల్రెడీ ఇంట్లో పీవీసీ వేస్ట్ మెటీరియల్ ఉంటాయి. సో దాన్ని తీసి నేమ్ బోర్డ్ చేద్దాం, డిఐవై చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. సో దానికి ఇలాగా బ్రౌన్ పెయింట్ లాగా వేయించాలి, కొంచెం వుడ్ టెక్స్చర్ లాగా వచ్చేటట్టు బ్రౌన్ పెయింట్ వేయించేసాను. అండ్ ఇది వచ్చేసి చాయ్ కప్ అనమాట. సో బయట అంతా తందూరి చాలా దొరుకుతుంది కదా, సో అలాంటి ఒక కప్ని నేను సేవ్ చేసి పెట్టుకున్నాను అనమాట, దేనికైనా యూస్ చేద్దామని. సో ఫైనలీ దీనికి పాట్ హోల్డర్ లాగా యూస్ చేస్తున్నాను. సో దీంట్లో ప్లాంట్స్ పెట్టేటట్టు. సో దానికైతే ఇప్పుడు బేసిక్గా ఆపోజిట్ కలర్ వైట్ అయితే బాగా కనపడుతుంది అని చెప్పి సో వైట్ అక్రిలిక్ పెయింట్తో పెయింట్ చేసి దాని మీద చిన్న హార్ట్ లాగా డెకరేషన్ చేస్తున్నా. అండ్ మా సేమ్ వైట్ పెయింట్ యూస్ చేసి మా పేరు, మా ఫ్లాట్ నెంబర్ అంతా అక్కడ మెన్షన్ చేసి నీట్గా పెయింట్తో చేసేసాను అనమాట. సో ఇప్పుడు ఈ టీ కప్ని ఎలాగ ఫిక్స్ చేస్తున్నాను చూపిస్తున్నా. సో ఇది పీవీసీ వైర్ కదా, సో ఈజీగా మనం నెయిల్తో కొడితే మధ్యలో హోల్ వస్తుంది. సో ఆ హోల్ యూస్ చేసి కట్టుదామని డిసైడ్ అయ్యాను. బేసిక్ ఊల్ థ్రెడ్ యూస్ చేసి ఇలా వెనక వైపు నుంచి టైట్గా కట్టేస్తున్నాను అనమాట. అండ్ అది కాకుండా మధ్యలో కప్పు వెనకాలనే డబుల్ సెట్ టైప్తో ఒకసారి గ్రిప్ కోసం అని అతికిచ్చాను. అలాగే లెఫ్ట్ కార్నర్లో కొంచెం ఎంప్టీ స్పేస్ ఉంది. సో అక్కడ కొంచెం మనం ఫోమ్ ఫ్లవర్స్ ఉండే ఇంట్లో, సో అందుకని దాంతో కొంచెం డబుల్ సెట్ టేప్ యూస్ చేసి ఆ ఫ్లవర్స్ అన్ని అతికిచ్చాను అనమాట. సో 3 సెట్స్ లాగా చిన్నగా లీఫ్ అంతా పెట్టి అలా అతికిచ్చాను. అండ్ ఆ పాట్లో ఇలాగా ఆర్టిఫిషియల్ గ్రీన్ కలర్లో ప్లాంట్స్ ఉంటే సెట్ చేశారనమాట. కొంచెం గ్రీనరీ అండ్ బ్రౌన్ టింజ్ బాగుంటుందని చెప్పి. అండ్ ఇప్పుడు దీనికి మేక్ కొట్టడానికి సో అర్బన్ కంపెనీ వాళ్ళని అయితే పిలిచేసాము. దానికి ముందర మీకు బిఫోర్ ఎలా ఉంది అన్నది చూపిస్తాను. సో సేమ్ ఎంటీ వాల్స్ ఉండే అనమాట మొత్తం. అండ్ షూ ర్యాక్ అంతా కూడా బేసిక్గా అలా ఉండింది. సో ఇప్పుడు దీన్ని ఎలా చేస్తున్నా అన్నది చూద్దాము. సో ఇప్పుడైతే ఎంట్రన్స్ మెయిన్ డోర్కి వచ్చేద్దాము. నేమ్ బోర్డ్ పెట్టేశాను. సో అండ్ ఎంట్రన్స్కి ఏమో మెయిన్ డోర్కి యాక్చువల్లీ ఒక గేట్ లాగా పెట్టించా. సో దానికని ఇక్కడ చిన్నది అయిపోయింది అనమాట. కొన్నింది నేను అమెజాన్లోనే తీసుకున్నాను ఈ తోరణ్ని. సో ఇప్పుడు దీన్ని ఎలాగ చేద్దాము అని ఆలోచిస్తున్నాను అనమాట. చిన్నది అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని మెజర్ చేసుకున్నా. సో ఆల్రెడీ ఒక తోరణ్ ఉండింది, కానీ అప్పుడు గ్రిల్ వల్ల పైకి పెట్టడం కావలేదు. సో దాన్ని కొంచెం ఇలా కట్ చేసి 4 పీసెస్గా కట్ చేసి దీనికి అటాచ్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. సో ఎలా అవుతుంది ఏంటి చూద్దాం. సో ఫైనల్లీ తోరణ్ అయితే రెడీ అయిపోయింది. సో అలాగ మీరు ఏదైనా అరే జుగా చాలా మంచిగా చేశాను నేను అని అనుకున్నవి ఏవైనా ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో మనందరికీ మిగతా వాళ్ళకి కూడా ఐడియాస్ రావచ్చు కదా దాని నుంచి. సో అందుకు కమెంట్లో మెన్షన్ చేయండి. సో అండ్ ఇప్పుడు అయితే నేను సైడ్లో ఆల్రెడీ ఇది బేగం బజార్లో తీసుకున్న 100 రూపీస్కి. అండ్ దాంతోపాటు ఇది కూడా యాక్చువల్లీ ఇంకోటి బేగం బజార్లోనే తీసుకున్నాను అనమాట హ్యాంగింగ్స్. సో ఇలాగ 2 హ్యాంగింగ్స్ పెడితే లుక్ బాగా వచ్చిందని చెప్పి 2 హ్యాంగింగ్స్ పెట్టుకున్నా. అండ్ ఇప్పుడు షూ ర్యాక్ మీద అయితే వాల్ డెకార్కి చూపించాను కదా. సో పిచ్వై కౌది ఇప్పుడు ఫేమస్ ఉంది కదా. సో అది నాకు వాల్ స్టిక్కర్ లాగా మీషోలో దొరికింది. సో అది తీసుకుని దానికి ఇలా వెల్కమ్ సైన్ బోర్డ్ మధ్యలోకి పెట్టేశాను. అండ్ షూ ర్యాక్ పైన వాల్ అయితే డెకార్ అయిపోయింది. ఎక్కువ హడావిడిగా చేయలేదు. సో బేసిక్గానే చేశాను అనమాట. అండ్ షూ ర్యాక్ మీద కూడా సింపుల్గా ఒక క్లాత్ పెట్టాను.
అండ్ దాని మీద ఈ వినాయకుడిది ఉంటుంది కదా, సో అది నేను శిల్పారామంలో తీసుకున్న దీవాళీ టైంకి. అండ్ ఇది రెగ్యులర్గా కూడా మనం పువ్వులు పెట్టి బాగుంటుంది కదా డెకార్కి అని చెప్పి అయితే ఇక్కడ పెట్టేశాను మధ్యలో. అండ్ 2 పక్కల ప్లాంటర్స్ మీషోలో పెట్టుకున్నా. అండ్ దానికి నేను ప్లాంట్స్ ఏమో ఉగావ్ నుంచి ఆర్డర్ పెట్టాను. ఇవేమో సెల్ఫ్ వాటరింగ్ ప్లాంట్స్ అనమాట. సో కిందన మనకి వాటర్ పోసుకోవచ్చు ఎప్పుడైనా ఊరికి వెళ్తే అలాగా. కానీ పైన ఆకులు కొంచెం డ్రై అయిపోతున్నాయి. సో మనం రాగానే కొంచెం వాటర్ స్ప్రే చేస్తే మళ్ళీ బతుకుతున్నాయి అనమాట. సో అందుకు అంత ప్యూర్ సెల్ఫ్ వాటరింగ్ అన్నాను, కానీ కొంచెం అయితే బెటర్ మిగతా బయట ప్లాంట్స్ కన్నా అని చెప్పి. సో 2 సేమ్ లిల్లీ ప్లాంట్స్ అనేది తీసుకున్నాను అనమాట. సో కొంచెం లుక్ బాగుంటుంది అని చెప్పి. సో ఫైనల్లీ ఇదనమాట సింపుల్ అండ్ బేసిక్ డెకార్. డెకరేషన్ ఎలా అయింది అన్నది, సో మీకు ఈ డెకరేషన్ వీడియో నచ్చుంటుంది అండ్ హెల్ప్ఫుల్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. సో అలా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేయాలనిపిస్తుందో తక్కువ. అండ్ మీకు ఈ వీడియోలో ఏ కంటెంట్ నచ్చింది, ఏ పార్ట్ ఆఫ్ ద వీడియో నచ్చింది అన్నది కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో దట్ నాకు కొంచెం బూస్టింగ్ ఉంటుంది. అండ్ తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు రావాలని అనుకుంటే పక్కనే బెల్ నోటిఫికేషన్ ఒకరిని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.